సార్ ఇంకోటి మేము విన్న విషయం ఏంటంటే మీరు థండర్ ప్లస్ తరపున కేవలం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడమే కాకుండా బిజినెస్ ఫ్రాంచైజీ ఆప్షన్ ఇస్తాం. అసలు ఏంటి సార్ అది? చైతన్య, మీరు చెప్పినట్టుగా ఏదైనా ఒక టెక్నాలజీ అభివృద్ధి చెందాలి అంటే ఆ టెక్నాలజీ కానీ ఆ బిజినెస్ కానీ ఏదో నలుగురు చేతుల్లో ఉండకూడదు. ఇట్ నీడ్స్ టు బి డెమోక్రటైజ్డ్. ఇప్పుడు మనం సోలార్ తీసుకున్నా, లేకపోతే ఎల్ఈడి బంప్స్ తీసుకున్నా, లేకపోతే వంట గ్యాస్ తీసుకున్నా, టెలిఫోన్ తీసుకున్నా, మొబైల్ తీసుకున్నా, అది ఎందుకు సక్సెస్ అయిందంటే కామన్ మ్యాన్ హ్యాస్ యాక్సెస్ టు ఇట్. ఇప్పుడు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే కనీసం 30 నుంచి 40 లక్షల కంపెనీస్ ఛార్జ్ చేస్తారు. అలాంటి ప్లేసెస్లో మనం స్టార్టింగ్ ఛార్జింగే ఇంచుమించు 2 lakhs నుంచి పెడుతున్నాం. అండ్ మ్యాక్సిమం వాళ్ళ ఓపిక ప్రకారం ఎంత పెడితే అంత. అయితే మీరు అడగచ్చు, సార్ 2 lakhsలో ఏంటి మనకు వచ్చే ఏంటంటే, ఎవరు కూడా ఇంతవరకు ఫ్రాంచైజీ బిజినెస్లో ఈవీ అనే పక్కన పెట్టాలి, ఫుడ్ ఫ్రాంచైజీ కానీ, జ్యువెలరీ ఫ్రాంచైజీ కానీ, లేకపోతే బ్యూటీ ఫ్రాంచైజీ కానీ, ఎవరు కూడా బై రైటింగ్ మినిమం ఇంత పర్సెంటేజ్ ఇస్తారని రాయరు. నేను నా అగ్రిమెంట్లో ఏం మెన్షన్ చేస్తారంటే మినిమం 12%. ఎందుకు ఎట్లా మీరు అడగచ్చు 12%? ఇప్పుడు మనం సాధారణంగా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎఫ్డీలో పెట్టుకుంటాం. ఎఫ్డీలో ఎంత 6 to maximum 7%. అది కొంచెం రిస్క్ అపిటైట్ ఉంటే ఏం చేస్తాము, మ్యూచువల్ ఫండ్స్లో వెళ్తాం. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత 10 to 12%. ఇంకొంచెం రిస్క్ అపిటైట్ ఉంటే ఏం చేస్తాము, స్టాక్స్కి వెళ్తాం. కానీ స్టాక్స్లో అయితే రావచ్చు, లేకపోతే పోవచ్చు, లిక్విడిటీ ఉండదు. అండ్ రెగ్యులర్ మంత్ వస్తుందా లేదా అనేది కూడా లేదు, యూ హ్యావ్ టు వెయిట్. సో ఇవన్నీ కంబైన్ చేస్తూ ఎవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళు కష్టపడిన ఒక 10 లక్షలు 20 లక్షలు మనతో ఇన్వెస్ట్ చేసినప్పుడు నెల నేను వాళ్ళకి ఒక జీతం ఇచ్చినట్లుగా ఒక 12% మినిమం ఇవ్వగలనా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే అని డెసిషన్ తీసుకుని వీల్సే మినిమం 12%. మ్యాక్సిమం వాళ్ళకి 15% వెళ్ళొచ్చు, 18% వెళ్ళొచ్చు, ఎంతైనా వచ్చు. ఏదైనా సంవత్సరం అంతా చూసి ఏదైనా నెలలో తగ్గిందంటే మాత్రం 12% కంటే ఆ డెల్టా